మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంగారెడ్డి గారు ఉన్నారు. అక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పైన పోక్సో యాక్ట్ మీద కేసు నమోదైంది. ఏం చెప్తారు దానికి సంబంధించి? బండి సంజయ్ కొడుక లేకపోతే పిఎం కొడుక సీఎం కొడుక అని కాదు విడ. అరే బండి భగీరథి మీకేమైనా బుద్ధి ఉందా? మీ నాయన గల్లీ లీడర్ కాదు, మీ నాయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మీ నాన్న మంత్రి పదవిలో ఉన్నాడు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నీకేం సోమతిరా? 17 ఏళ్ల పిల్లతో నీకేం సోపతిరా? అంటే ఆడపిల్లలను అంటే మీరు మీ నాయన మీ హోమ్ మినిస్టర్ ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు అని చెప్పేసి అంటే మీరు ఏరేసేసి ఆడపిల్లలను వాడుకొని ఆడపిల్లల మీద ఆగత్యాలు చేసుకుంటూ నీ గుండాగిరేంద్ర నీ దాదాగిరేంద్ర నాకు అర్థం కాదు. అరే మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అంటే మీకు ఆ పదవులు రాగానే అహంకారమా మీకు? నాకు అర్థం కాదు. ఆడపిల్లలు ఖాళీగా ఉన్నారా? ఏ అమ్మా ఇవాళ అమ్మలక్కలు అందరు ఎక్కడ పోయిరమ్మా? ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి 17 ఏళ్ల ఫోక్ చట్టము నమోదవుతున్నప్పుడు ఇవాళ అందరు కలిసి ఎందుకు మహిళా సంఘాలు ఎందుకు స్పందించట్లేదు? అందరం కలిసి మనం పోరాడాలి కదా. ఇవాళ ఒకటే చెప్తున్న బండి ఇవాళ బీజేపీ పార్టీ ప్రగల్భాలు వలుకుతుంది. జై శ్రీరామ్ అంటది, ఇది అంటది, హిందువులు అంటారు, అమ్మాయిలు అంటారు, ఇది అంటారు. అనా పాపమనా చిన్నపిల్లనా అనా అంటాడు బండి సంజయ్ అనా. ఎక్కడ పోయినావన్నా ఇప్పుడు? మీ నాయకుడు చెప్తాడు రామచంద్రరావు, ఆయన ఏమంటాడు బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్కి ఏం సంబంధం అంట? ఏమన్నా ఉందా నీకు? కొంచెమైనా నాలెడ్జ్ ఉందా నీకు? బుర్ర ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఉండదా సంబంధం? మినిస్టర్ పక్కన పెట్టు, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకే వస్తుంది. ఆ మాత్రం లేదా అన్న నీకు? ఇవాళ పెద్దగా చెప్తున్నారు కదా మీరు, మేము అందరినీ కాపాడుతాం, అందరిని అది చేస్తామని చెప్పి ఉట్టిగా శ్రీరాముని పేర్లు చెప్పుకొని పాపం కలుపుతారేమన్నా? ఇవాళ ఎందుకు స్పందిస్తలేదు బీజేపీ పార్టీ? ఇవాళ ఎందుకు స్పందించట్లేదు? ఇంత ఘనం జరుగుతున్నప్పుడు, ఇంత అది చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఒక్కటే చెప్తున్నా నేను, బీజేపీ పార్టీకి నీకు చిత్తశుద్ధితో ఉంటే నువ్వు ఇవాళ హోంశాఖకి రాజీనామా చేయి. అది నిరూపణ అయిన తర్వాత నీ కొడుకు తప్పు చెయ్యలేదు అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు పదవికి అర్హునివి. అసలు నువ్వు పదవికి అర్హునివే కాదు. ఏమయ్యా నీ కొడుకు నువ్వు చక్కదిద్దుకోలేక రాష్ట్రాన్ని ఏముద్ధరిస్తావు? హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నావు నువ్వు, ప్రజలకు రక్షణగా ఉండాలి. నీ కొడుకే కరెక్ట్ లేడు. నీ కొంపలు ఏం జరుగుతుందో నీకు తెలియదు. తెలియకపోతే దేశాన్ని ఉద్ధరిస్తావు, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావు, ప్రజల్ని ఉద్ధరిస్తావు. ఇవాళ ఎన్నో చెప్తుంటారు కదా మీరు, ప్రగల్భాలు వలుకుతుంటూ. దీనికి బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. ఇవాళ మహిళలందరూ కూడా ఏకం కావాలి. మరి ఇవాళ ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? బీజేపీలో మహిళలందరం ఉన్నాము, మరి కాంగ్రెస్ లో ఉన్నాం, బీఆర్ఎస్ లో ఉన్నాము, వీళ్ళందరం ఉన్నాం కదా. మరి ఇవాళ అంటే ఒక రాజకీయ పార్టీ అంటే రాజకీయంగానే మనం ఆడదాని శీలాన్ని పరీక్షిద్దామని చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇవాళ చట్టానికి ఎవ్వరు చుట్టం కాదు. నాకు తెలిసి పోక్సో చట్టం అంటే 48 గంటలలో నిందితుని అరెస్టు చేయాలి. అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆమె మైనరా కాదా అనేది ఎవిడెన్స్ ఇంకా పోలీసు వాళ్ళకు రాలేదనేది ఒక సమాచారం ఉంది. అది వచ్చిన తర్వాత బండి సంజయ్ కొడుకుని తీసుకొని బొక్కలేయాలి. ఇంకొక విషయం, మీకు గతంలో మీరు బగి అనుకుంటే ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా సంబంధాలు పెంచుకున్నారు. ఇవాళ అరుణాచలం వేరు, విజయవాడ వేరు, తిరుపతి వేరు, డిసెంబర్లో వేరు, వీళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. మీరు కూడా అమ్మ తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలు మైనర్గా ఉన్నప్పుడు ఏదో పిల్లలు ఏదో తెలియక తప్పు చేస్తే మీరు కూడా సహకరించినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఏది సహకరించినా కూడా పోక్సో చట్టం అనేది ఒక మైనర్ బాలిక మీద ఫిజికల్ రిలేషన్ లో ఉన్న ఇద్దరు తప్పేది. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. మనము ఒక గాడిలో పెట్టాల్సిన తల్లిదండ్రులము ఇవాళ వాళ్ళని సహకరించుకుంటూ వాళ్ళతో టూర్లు వెళ్ళుకుంటూ ఫ్యామిలీ ఓవుకుంటూ ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇవాళ పెళ్లికి అంటే ఒక 18 సంవత్సరాల అమ్మాయికి 21 సంవత్సరాల అబ్బాయికి పెట్టిండ్రు. ఇవాళ మీరు ఇన్ని గతంలో కూడా ఇవాళ ఒకసారి మీరు ఆగస్టులో అత్యాచారానికి పాల్పడ్డాడు అని మీరే చెప్పిండ్రు. ఇవాళ తర్వాత ఒకసారి మరి నవంబర్ లో మళ్ళీ ఒకసారి 13వ తారీఖు అన్నారు, డిసెంబర్ లో 31వ తారీఖు నాడు ఫామ్ హౌస్. ఏమ్రా ఫామ్ హౌస్ లో చుట్టూ తిరిగే పద్ధతి ఏంద్రా ఇది? నాకు అర్థం కాదు. అమ్మాయిలను వేసుకొని అంత దులో ఉంటే పెళ్లి చేసుకోరాదు? పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేయరాదు? పిల్లలు పుణ్యానికి వచ్చిరా నీకు? అంటే మీ అయ్యా పదవి అడ్డం పెట్టుకోనా? మీ రాజ్యాంగానికి ఇవన్నీ ఉండవు. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఏమీలు ఉన్నారు. నువ్వెంత పదవులు ఎవరికి శాశ్వతం? జీవితంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అయ్య పదవులు పెట్టుకొని అలంకరణ కోసం కాదు, మీ అలంకరణ కోసం, మీ ఎంజాయ్మెంట్ కోసం ఇస్తలేరు పదవులు ఎవరికి. పదవి అనేది ప్రజలకు 10 మందికి మంచి చేసే విధంగా ఉంటది.
ఆయన రామచంద్రరావు చెప్తాడు, ఆయన బీజేపీ అధ్యక్షుడు. కొడుకు తప్పు చేస్తే ఆ తండ్రికేం సంబంధం అంటాడు. సిగ్గు అవుతాడు, నవ్వుతాడు ఓడన్న. ఏమయ్యా ఇలా ఎవరు స్పందిస్తలేరు బీజేపీలో మరి? ఓ మరి అదే ఇంకేదన్నా విషయం ఉందనుకోండి, అసలు ఇక మామూలుగా ఉండదు. ఇక ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ అయినా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని ఖండించాలి ఎవరమైనా. అది ఖండించిన తర్వాత ఇంకొకటి, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోలేం. ఇవాళ సంధ్యారెడ్డి స్పందించగానే తీసుకుపోయి లాకప్లు అయ్యారు. కానీ నా బాధ్యతగా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక జనరల్ సెక్రటరీగా తప్పు ఎవరిదైనా కూడా తప్పే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీగా చెప్పారు. అది ఇమ్మీడియట్ గా అది ఏముందని చెప్పి డీసీపీ గారికి కూడా ఈ కేసు అప్పచెప్పిండ్రు. ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎలాంటి తప్పు చేసినా తీసుకెళ్లి బొక్కలు వేయమని చెప్పిండ్రు. అది మనం అందరం అర్థం. ఇలా రాష్ట్ర సీఎం గారు మహిళల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ఇలాంటి చేయమని ఏ సీఎం చెప్పరండి. మరి బండి సంజయ్ ఎందుకు మరి ఊరుకుంటున్నాడో? నీ కొడుకు మీద ప్రేమ ఉంటే ఉండని, నీ పదవికి రాజీనామా చేయి. నీ కొడుకు పక్కన ఉండి కొడుకుగా ఒక తండ్రిగా సవాల్ విసురు, అప్పుడు సానుభూతి చేయించు. ఏం హనీ ట్రాప్? వాళ్ళకేం గతి లేకనా? వాళ్ళకేం గతి లేక హనీ ట్రాప్ చేసిరా మిమ్మల్ని? అంటే మీకు అవసరం వస్తేనేమో మీ దగ్గర వచ్చి పడుకుంటేనేమో ఏం కాదు, మీ దగ్గర పడుకోకపోతే మీ దగ్గర మీరు చేసే అది దాంట్లోకైతే మీరు హనీ ట్రాప్ అని చెప్తారు. ఆడపిల్లల మీద రాజకీయాలు ఏంది? బండి సంజయ్కి బిడ్డ ఉందా? బిడ్డ ఉంటే తెలిసేదేమో మరి. ఒక్కటి బండి సంజయ్ గారు, మీరు అంచెలంచెలు ఎదుగుతున్నారు కదా. మన ఇంట్లో పిల్లలు మనం చక్క పెట్టుకోవాలని తెలియదు. మనం చక్క పెట్టుకోలేక ఇంట్లో గెలిచి రచ్చ గెలవంటారు. ఇంట్లోనే నువ్వు గెలవక బయటకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తం ఉంది. డెఫినెట్ గా ఇలాంటివి ఎవరు చేసినా తప్పే, కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు చేసినా తప్పే అని ఇవాళ సీఎం గారు చెప్పిండ్రు. తప్పే. చట్టానికి ఎవరు చుట్టం కాదండి. చట్టానికి బీజేపీకి ఒక చట్టము, బీఆర్ఎస్ కో చట్టము, కాంగ్రెస్ కో చట్టం అనే ఉండదు. చట్టానికి ఎవరు చుట్టాలు ఉండరు. డెఫినెట్ గా ఇంకొకటి ఏంటంటే, ఈ ఫోక్సో చట్టం కాబట్టి దాన్ని కొంచెము జాగ్రత్తగా చేయాలి. ఎందుకనంటే వాళ్ళిద్దరు ఫిజికల్ రిలేషన్ లో ఉన్నా కూడా ఇది ఏంటంటే ఒక మైనర్ బాలిక విషయం కాబట్టి అంత తొందర పడొద్దు అనేది అంశం తప్ప ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఏదేం జరిగినా కూడా ఒక ఆడపిల్లకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి తమ్మి. ఏదైనా కూడా చట్టానికి బీద గొప్ప తారతమ్యం కుల మతం ఏముండదు. ఏది జరిగినా కూడా నిజంగా గతంలో కూడా అప్పుడు మహమూద్ అలీ మన్మడ ఏదో చేసినాడు అంటే వీళ్ళు ఏమవుతుందంటే పదవులు రాగానే ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఈ పదవి అనేది నా వరకే, ప్రజల కోసమే అనేది మీరు మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి. చెప్పకుండా పదవిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అసలు అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు, సరే ఎంత ఘోరంగా వీడియోలు వైరల్ చూడండి, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఇట్లా చెంపల మీద పడుతుండు అంటే అయ్యకు పదవి ఉందనే బల్పు కదా, ఆ బల్పు దిగాల, ఆ రిమ్మ దిగాలంటే నేను తీసుకుపోయి బొక్కలు వేస్తేనే అప్పుడు నువ్వు కరెక్ట్ అవుతావు. రౌడీజం గుండాయిజం అందరు చేస్తారు తమ్మి, ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఆడపిల్లల్ని ప్రేమిస్తే 18 ఏళ్ళు ఆగు పెళ్లి చేసుకుంటా అని చెప్పు అంటే పిల్లలు పుణ్యానికి వచ్చిరా? ఫామ్ హౌస్ల చుట్టూ ఎక్కడి ఫామ్ హౌస్లు? ఏం సంస్కృతి ఇది? మీరు చెప్తారు కదా, ఓ భావాలు RSS భావాలు చెప్తారు కదా, మనం ఇది కదా మనం అది కదా అంటారు కదా, మరి ఇదేం భావం? మరి ఇది కరెక్టా? అంటే ఫామ్ హౌస్లలో తీసుకుపోయే సంస్కృతి బీజేపీ పార్టీ పెంచి పోషిస్తుందా? కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించేది అట్లా. తప్ప ఎవరిదైనా కూడా తప్ప అని చెప్తుంది. కాకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చట్టాన్ని చేతిలోకి తీసుకోలేరు, ఆయన ఆదేశాలు ఇస్తారు. మీరు దయచేసి ఇవాళ ఎవరి పిల్లలైనా ఎవరైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు. వాళ్ళు ఇంటరాగేషన్ చేసి చట్టం చేతికి వాళ్ళు నివేదిక ఇస్తారు. మనం ఎందుకంటే సమన్వయం పాటించాలి. ఇమ్మీడియట్ గా ఇట్లా జరగంగానే ఇవాళ మీడియానో లేకపోతే సంధ్యక్కనో లేకపోతే 4 ఆడలు పోగానే శిక్షలు పడవు. అట్లా పడేది ఉంటే ఫస్ట్ అమ్మాయి విష్ణుప్రియనా వైష్ణవి కేసులో నేనే వాడిని ఎన్కౌంటర్ చెప్పి నా చేతిలో ఉంటే నేనే ఎన్కౌంటర్ చేద్దాన్ని అంటే నా చట్టం నా చేతిలోకి నేను తీసుకోను. ఎందుకంటే అంత పసిపిల్లను ఒక కడుపున్న పిల్లని చంపినప్పుడు మనం స్పందించిన మానవత్వంతో స్పందించే వరకే ఉంటుంది అంటే జడ్జిమెంట్ చేయడానికి మనకు రైట్స్ లేవు. కాబట్టి మనం ఏంటంటే కొన్ని విషయాలలో అన్ని కేసులను ఒకేసారి మనం చూడడానికి ఉండదు తమ్మి. కొన్ని ఒక్కొక్కటి డిఫరెంట్ యాంగిల్లో ఉంటాయి. కాబట్టి తెలుసో తెలియక ఇష్టం వచ్చినట్టు మీడియా ముందర మనం మాట్లాడడం కాదు, అది న్యాయం జరగాలి. ఇవాళ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తతో ఉంది. ఇవాళ అమ్మాయికి అన్యాయం జరిగినా మన ఇంటి బిడ్డకు అన్యాయం జరిగినట్టునే స్పందిస్తాం. బీదోళ్ళు గొప్పోళ్ళు అని ఎవరు లేరు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఎవరు చట్టానికి చుట్టం కాదు, ఇది అందరూ కూడా ఆలోచించాలి. పోక్సో చట్టం అనేది మరి ఇవాళ మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి అమ్మలక్కలు ప్రెస్ మీట్ పెట్టిన అమ్మలక్కలు బయట మాట్లాడాలి. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఇన్స్టాగ్రామ్ లో పెడతారు, మేము అంత దూరం రాలేమండి,
కానీ మేము మాత్రం ఇంట్లో పెట్టుకుంటామండి. రండమ్మా రండి, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఆడపిల్లలే కదా, మీరు కూడా వచ్చి మీకు బాధ్యత లేదా? సినిమా ఇండస్ట్రీకి బాధ్యత లేదా? సినిమా రంగానికి బాధ్యత లేదా? ఆడపిల్లలపై జరుగుతున్నప్పుడు పార్టీని పక్కన పెట్టేసి ఇలాంటి జరుగుతున్నప్పుడు మీరు కూడా ఖండించాలి. రేపు మీదైనా జరిగినప్పుడు మేము కూడా ఖండిస్తాం కదా. అలాంటి జరగకూడదు అనే దేవుని భగవంతుని ప్రార్థించుకుందాం. కానీ ఏది ఏమున్నప్పటికీ చట్టాలని అసలు ఇంప్లిమెంటేషన్ లేక నిజంగా కూడా నిర్వీర్యం చేసిపోయి అసలు ఈ బండి సంజయ్ కొడుకున్నాడు ఇంత తెలంగాణ రాష్ట్రంలో ఎడదాసుకున్నాడు ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళకు ఇట్లాంటి పనులు లత్కోర్ పనులు చేయడం, ఎస్కేప్ కావడం అలవాటు వెన్నతో పెట్టింది. దౌడ గుయ్యమని తండ్రి ఒక్కసారి దౌడలు వలగొడితే ఇట్లా చేస్తాడా, ఈ నాగడాలు చేస్తాడా, ఇట్లా జరుగుతున్నది ఏంద్రా అని చెప్పేసి కొడుకుని అద్దెలో పెట్టుకున్నాడు. రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు ఆయన? ఇవాళ బీజేపీ కిషన్ రెడ్డి గారు చెప్పాలి, మరి ఇవాళ బీజేపీలో ఉన్న లీడర్లు చెప్పాలి, అన్ని పార్టీల వాళ్ళు చెప్పాలి. ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే ఇంటి మీద దాడులు చేస్తారు. అది కరెక్టా? మరి ఆ సంస్కృతి కరెక్టా? ఏదైనా కూడా రాజకీయంగా విమర్శించండి, దాడులు అనేది కరెక్ట్ కాదు. మాట్లాడే స్వేచ్ఛ అనేది రాజ్యాంగం అందరికి ఇచ్చింది, జడ్జిమెంట్ ఇవ్వదు ఎవరికి. అదొక్కటి అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు 100% కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. తప్పకుండా ఈ విషయంలో స్పందిస్తాము. బండి సంజయ్ బయటికి రావాలి. ఆయన మొన్న ఏదో చెప్తున్నాడు, అదే భగవంతుని భాగ్యమ్మ తల్లి అంటావు కదా నువ్వు, మన భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకు ఏం తప్పు చేయలేదు, నీ కొడుకు ఇది లేదని చెప్పి ప్రమాణం చేద్దా నువ్వు. ఉట్టిగా మాట్లాడడం అయిపోతుంది. నైనా నరం లేని నాలుక మాట్లాడుతున్నావు, నరం లేని నాలుక 4 మాట్లాడుతుంది 100 మాట్లాడుతుంది అన్నట్టుగా. ఇలా నువ్వు అసలు ఇంత జరుగుతున్నాక ఇంత వీడియోస్ ఎట్లా వస్తాయండి బయటకు వైరల్ అవుతున్నాయి? మీకు తెలీదా? ఇవన్నీ జరగట్లేదా మీకు? అసలు మీ అమ్మాయికి మీ కొడుకు సంబంధం లేనట్టు చెప్తారు. ఏమన్నా అంటే మీకు డబ్బులు డిమాండ్ చేసిన ఆడపిల్ల మీద, ఆడపిల్ల శీలానికి డబ్బులతో వెళ్ళగడతారు. ఎంత బద్మాష్ గాను అసలు మీరు, నాకు అర్థం కాదు. కొంచెం మనం బుద్ధి ఉండాలి. ఇవాళ పిసిసి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ విషయంలో చట్టానికి ఎవరు చుట్టం గారని చెప్తున్నారు. డెఫినెట్ గా శిక్ష పడాల్సిందే. ఎవరు ఊరుకునేది లేదు, ఎవరు కూడా దీన్ని సమర్థించారండి. అన్నం తిన్న వాళ్ళు ఎవరు సమర్థించారు ఇలా. ఎందుకంటే ఇలా ఆ పిల్లకి ఆ పాపకు అన్యాయం జరగవచ్చు, ఇంకో పాపకు అన్యాయం జరగవచ్చు. ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది పోవాలి. మన సమాజంలో బతికే రైట్ ప్రతి ఒక్కరికి ఇచ్చింది, స్వేచ్ఛ అనేది మనకు రాజ్యాంగం ఇచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం బాధ్యత అనేది కూడా సమాజంలో బాధ్యతను వెలగాలి. ఇది అందరం కూడా పార్టీలు ఖచ్చితంగా మనం అందరం స్పందించాలి, ఖండించాలి.